ప్రియ దైవ ప్రజలారా, దీవవాణి టీవీ ప్రేక్షకులారా, సాయం సమయ శుభాభివందనాలు. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి నిత్య కృతజ్ఞులమై ఉండడం ఒక చక్కని భక్తియుతమైనటువంటి లక్షణం. థామస్ ఎకంబస్ గారు ది ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తుని అనుసరణ అనే పుస్తకంలో ఈ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అనే అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. అందులో ఉన్నటువంటి కొన్ని భావాలని మనం మన యొక్క జీవితానికి అన్వయించుకునే ప్రయత్నంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఒక ఆధ్యాత్మిక ఆనందం. వారు రాసినటువంటి పుస్తకంలో 2వ భాగం 10వ చాప్టర్లో, సెకండ్ బుక్ 10th చాప్టర్లో ఆయన ఈ విధంగా రచయిత వివరిస్తూ ఉన్నాడు. దేవుని కృపకు కృతజ్ఞతలు చెల్లించడం అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక ఆనందం. దైవ కృపానుగ్రహాలకు మనం కృతజ్ఞతలు చెల్లించడం ఈ భౌతిక ఆనందాన్ని దాటుకుంటూ వెళుతుంది అని అంటూ ఉన్నాడు. కృతజ్ఞతే ఆధ్యాత్మిక ఆనందం, ఒక పుణ్య ఫలం. కృతజ్ఞత ఒక ఆధ్యాత్మిక అనుభవం అంటాడు. ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఎ స్పిరిచువల్ జాయ్, ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ లైఫ్. దాన్ని పుణ్యానికి ఫలితం అంటున్నాడు. నీ పుణ్యానికి, పుణ్య జీవితానికి ఒక ఫలంగా ఆ స్థాయికి నువ్వు చేరుకోవడం అనేది, అది నిర్మలమైనటువంటి మనస్సుకి సాక్ష్యం అని వివరిస్తూ ఉన్నాడు. ఎ ప్యూర్ హార్ట్, నిర్మలమైనటువంటి మనసుకి సాక్ష్యంగా ఈ స్థాయి మనకు కనబడుతూ ఉంటుంది. అది మనం సాధన చేయటం, ప్రయత్నం చేయడం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి, ఒక ఉన్నతమైనటువంటి అవకాశం. అదే సమయంలో మనం ఒక మేలు పొందినప్పుడు, ఒక వరాన్ని పొందినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, వందనాలు చెప్పాలి అనుకునే సమయంలో అక్కడే శోధన తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనం మనసారా గొంతెత్తి మన చేతలలో, మన మాటలలో, మన క్రియల్లో కృతజ్ఞత చెప్పకుండా అది అక్కడ తిష్ట వేసుకుని కూర్చొని ఆటంకపరుస్తూ ఉంటుంది. శోధన కాలం అనేటువంటిది వస్తుంది. ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్స్, ద సీజన్ ఆఫ్ టెంప్టేషన్ నెవర్ సీజెస్ అంటాడు ఈ రచయిత. ద సీజన్ ఆఫ్ టెంప్టేషన్ నెవర్ సీజెస్, అది ఆగదు, అక్కడే వేచి కాచుకొని ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పాలి అనే భావన నీలో వస్తుందో, దేవుని స్తుతించాలనే భావన నీలో వస్తుందో, దానికి ఆటంకపరుస్తూ ఉంటుంది పలు విధాలుగా. నిన్ను శోధించి చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకు చెప్పాలి, నువ్వు సాధించావు, నీ గొప్పతనం అని ఇలా పలు విధాలుగా నిన్ను కృతజ్ఞతలు చెప్పనివ్వకుండా కూడా ఆటంకపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కృతజ్ఞత అనేది ఒక స్థాయికి చేరుకోవటం. ఈ స్థాయికి చేరుకోవాలనేది మనం చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది. కృతజ్ఞత ఉండేటప్పుడు కృప కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఒక రీసైకిల్ బిన్ లాగా, ఒక సైక్లిక్ స్టేజ్లా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నీవు దేవుని దగ్గర నుంచి వరాలు పొందావు, దేవుని కృపలో దీవించబడ్డావు, అది నువ్వు గుర్తించావు. ఆయనకు నీ మాటలలో, నువ్వు చేసే పనుల్లో, నువ్వు సమర్పించిన కానుకలలో, అర్పణలో నీవు ఆ కృతజ్ఞతాభావాన్ని పలు విధాలుగా వ్యక్తం చేసినప్పుడు మరలా అది నీకు కృపగా మారుతుంది. మరలా నీవు దేవుని పొందుతున్నావు. మళ్ళా ఎప్పుడైతే దేవుని కృపను, దేవుని యొక్క వరాలు పొంది ఉన్నావో, నీవు మరలా దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నావు. ఈ విధంగా అది ఒక సైక్లిక్, నిరంతరము జరిగే ప్రక్రియలాగా భాగమైపోతూ ఉంటుంది. అందుకని దివ్య పూజా ప్రార్థనలో కూడా ఈ మాట చేర్చబడి ఉన్నది. కృతజ్ఞతా ప్రార్థనలో, ఓ ప్రభు, మా స్తుతి నీకు ఏ విధముగాను లాభదాయకము కానేరదు, కానీ అది తిరిగి ఆధ్యాత్మిక స్థితిలో నీలో ఎదగటానికి మాకు సహాయపడుతుంది. ఓ ప్రభు, మా స్తుతి నీకు ఏ విధము కూడా లాభదాయకము కానేరదు, అవి తిరిగి మమ్మల్ని
నిన్ను స్తుతించి ఆరాధించడానికి మరింత ఎక్కువగా తోడ్పడుతున్నది. అది మాకు లాభదాయకమే అవుతుంది కానీ, మరి ఏ విధంగా నీకు మాత్రం లాభదాయకం కాదు. తిరిగి మమ్మల్ని నీలో ఉండటానికి, నీ కృపకు కృతజ్ఞతలు చెప్పడానికి, మరలా నీ మేలులు పొందడానికి, నీ మేలులతో నేను వృద్ధి చెందటానికి తిరిగి అది నాకు సహాయపడుతుంది అనే ప్రార్థన మనం చూస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ ఏ స్ట్రీమ్, ఒక ప్రవాహం, ఫ్లో, స్ట్రీమ్ ఆఫ్ గ్రేస్, దేవుని యొక్క కృపా ప్రవాహము. దేవుని యొక్క కృపా ప్రవాహానికి వందనాలు అర్పిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మనం కృతజ్ఞతలు చెల్లించి స్తుతించి ఆరాధించిందుకు గాను మరలా ఆయన యొక్క ఈ ప్రవాహం నుంచి జాలువారే కృపను మరలా ఇస్తూ ఉన్నాడు. మరలా ఆ కృపలో వర్ధిలబడుతూ ఆ యొక్క ఆనందంలో, సంతోషంలో ఆయన మహింపరుస్తూ ఉన్నాం. చూస్తున్నాం కదా, ఇలాగా ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అయితే మనం అడిగేవన్నీ కూడా ప్రభు ఇస్తాడని కాదు. అందులో ఏది మేలైనదో అది ఆయన ఇచ్చేటప్పుడు, ప్రభువా నీవు నాకు ఏది మేలైనదో, ఏది శ్రేయస్కరమో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ స్థాయిలోనే నువ్వు నాకు ఇస్తున్నావు. నేను ఈ రోజుకి ఇది కావాలని అడగొచ్చు. ఈరోజు నాకు అది దక్కకపోవచ్చు. కానీ ఓ 10 రోజుల తర్వాత అది ఆయన ప్రణాళికలో భాగమైనట్లయితే తప్పకుండా ఓ 10 రోజుల తర్వాత ఆయన దానిని ఇస్తాడు. నేను అనుకున్న సమయం కాదు, నేను అనుకున్న విధానంలో కాదు, ఆయన అనుకున్నట్లుగానే ఆయన ప్రణాళిక ప్రకారం మనకి ఆయన ఇస్తున్నాడు కాబట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఇతరుల యొక్క పొగడ్తల కోసం, ఇతరుల యొక్క మెప్పుల కోసం కాకుండా, ఇదిగో దేవుని మహిమార్థం ఆ కృతజ్ఞత మనం చెప్పేటప్పుడు, నీవు పొందిన వాటికి మనం గొప్పలు చెప్పుకోవడం కోసం కాకుండా, అది ప్రభునికి మహిమ చేకూర్చడం కోసం కృతజ్ఞతలో మన వందనాలు చెప్తూ ఉండాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, దేవునికి మాత్రమే కృతజ్ఞత, ఘనత, మహిమ చేకూరేలాగున మన యొక్క స్తుతి ఆరాధన ఉండాలని. లూకా శుభవార్త 14వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నాం. నేను ఆఖరి స్థలములో ఉన్నప్పుడు దేవుడు నీకు ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తున్నాడు. ఆయన ఆ స్థలంలో ఉండేటప్పుడు నిన్ను కూడా గుర్తించి ఆ ఉన్నత స్థానానికి ఆయన నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. దేవుని యొక్క దీవెనలు ఎప్పుడూ కూడా మనకు దూరం కావు. ఆయన మన మొరలను, మన విన్నపాలని ఆలకిస్తూ, మరి అవి మనకు వరాలుగా, శరీర ఆత్మలకు అంతర్గత వరాలుగా, బహిర్గత వరాలుగా రకరకాలుగా ప్రభు ఇస్తూ ఉన్నాడు. అది శరీరానికి ఉపయోగపడే విషయం కావచ్చు, ఆత్మకు ఉపయోగపడే కావచ్చు. శరీర ఆత్మల అవసరాల నిమిత్తము, అలానే అంతర్గతమైనటువంటి అవసరాల నిమిత్తము, బాహ్యంగా మన జీవిత విధానంలో అవసరమైనటువంటి వాటిని, సాధారణ విషయాలు, అసాధారణ విషయాలు అంటాడు. ఆర్డినరీ థింగ్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్, వీటన్నిటి యందు కూడా మనకు ఆయన యొక్క కృప కనబడుతుంది. సహజంగా ఇచ్చేటువంటి వరాలు, ఆధ్యాత్మిక వరాలు, ద న్యాచురల్ గ్రేసెస్ అండ్ ద సూపర్ న్యాచురల్ గ్రేసెస్ అంటాడు. ఈ విధంగా పలు విధాలుగా ఆయన యొక్క కృపావరాలు మనకు ఇవ్వబడుతూనే ఉన్నాయి. బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, బోత్ న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్, ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ. ఈ విధంగా పలు విధాలుగా ఆయన యొక్క కృపానుగ్రహ వరాలు మనకు అందించబడుతున్నాయని గుర్తించే మనం నిత్య కృతజ్ఞులమై, కృతజ్ఞత ప్రార్థనలో మన యొక్క ప్రార్థనలో ఒకటిగా జోడించి నిత్య కృతజ్ఞులమై ఆయనకు వందనాలు చెప్పటం. ఒకసారి ఒక టూరిస్ట్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక కొత్త స్థలానికి వెళ్ళాడు. ఆ కొత్త స్థలంలో, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఆ చర్చు, ఒక పెద్ద చర్చ్ కట్టారు. చర్చ్ పైభాగంలో ఒక గొర్రె పిల్లల యొక్క బొమ్మను వాళ్ళు తయారు చేసి చాలా గొప్పగా పెట్టారు. ఈయనకి ఆశ్చర్యం వేసింది, ఈ టూరిస్ట్‌కి. చర్చ్ మీద ఏమిటి, ఉన్నత స్థాయిలో పై భాగంలో వీళ్ళు ఆ గొర్రెపిల్ల బొమ్మను పెట్టారు. ఏమిటి కారణం తెలుసుకుందామని ఆయన అక్కడ వాళ్ళని అడగడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఈ గుడి ఆలయం నిర్మించేటప్పుడు పై భాగం, ఆ టాప్ మోస్ట్ పార్ట్, అక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేస్తూ ఉండేటప్పుడు దురదృష్టవశాత్తు ఒక వర్కర్, పనిచేసేటువంటి ఒక ఆయన ఆ పై భాగం నుంచి కిందకి పడిపోయాడు.
అంత ఎత్తైన స్థలం నుంచి కిందకు పడిపోవడం కాబట్టి మరి ఆయన ప్రాణాలతో ఉండడని మాకందరికీ తెలుసు. పని వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా పరుగు పరుగున కిందకి వెళ్ళి చూసారు. ఏదైనా సహాయం చేయగలమా? మరి కాళ్ళు, చేతులు ఇరిగిపోయినట్లయితే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కదా! అని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటూ కిందకి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. అయితే ఆయన చిన్న చిన్న స్క్రాచెస్ దెబ్బలతో మాత్రమే మామూలుగా లేచి నిలబడ్డాడు. వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమైందా అని చూసినట్లయితే అదే సమయంలో ఒక గొర్రెల కాపరి గొర్రెల మందని, మేకల మందని తోలుకొని వెళ్తున్నాడు. ఈ పైనుంచి పడినటువంటి వ్యక్తి ఒక గొర్రెపిల్ల మీద వెళ్లి పడటం వల్ల మరి ఆ గొర్రెపిల్ల చనిపోయిందే కానీ ఇతనికేమీ పెద్దగా గాయాలు తగలలేదు. అందుకు గాను ఆ గుర్తుగా ఆ గొర్రెపిల్ల యొక్క బొమ్మని మేము ఈ చర్చ్ మీద, ఆ పై టవర్ మీద చక్కగా పెట్టడం జరిగింది అని వాళ్ళు అంటూ ఉన్నారు. మనందరి కోసం బలి అయినటువంటి గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు. మనం నిర్మించే ఆలయం కోసం ఆయన పైనుంచి త్యాగం చేస్తూ గొర్రెపిల్ల వలె ఆయన మరణించి ఉన్నారు. మరి మన జీవితంలో ఆయనకు ఆ స్థానాన్ని కృతజ్ఞతాభావంతో ఇచ్చే స్థాయిని మనం కోరుకుంటూ వచ్చిన ప్రార్థన ద్వారా, గీతం ద్వారా మన ప్రభుని మహింపరుస్తూ మనకు ఈ భక్తి భావాన్ని కలిగించమని ప్రభుని మనం అడుగుదాం. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ప్రియ దైవ ప్రజలారా, కృతజ్ఞతాభావంతో ప్రభుని మనం స్తుతించి ఆరాధించుదాం. ఆయనకు మహిమ గీతాన్ని పాడుదాం. ఎందుకంటే మార్కు శుభవార్త 9వ అధ్యాయము 34వ వచనంలో అంటూ ఉంటాడు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 34వ వచనములో అందరి రక్షణ కొరకు ఆయన మరణించాడు అని. అందరూ రక్షించబడాలని, మనలో ఒక్కొక్కరి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్నేహం వలన, ప్రేమ వలన
ఇట్ ఈస్ యునిక్ లవ్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అటువంటి అత్యంత అనుబంధం ద్వారా ఆయన మనందరి కొరకు మరణించాడు. కాబట్టి మనము నిత్యము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. యూదా కొదమ సంఘం వలె వివరించబడినటువంటి ఆయన మనందరి కొరకు రక్షణ కోసం ఒక సాధు గొర్రెపిల్లలాగా, వధకు తీసుకొని పోబడినటువంటి గొర్రెపిల్లలాగా ఆయన సిద్ధపడి ఈ శిలువను మోసుకుంటూ ముందుకు వెళ్ళారు. బలి అయినటువంటి ఈ గొర్రెపిల్ల, అందుకు మనం కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం. ప్రతి దివ్య పూజావళిలో కూడా కృతజ్ఞతార్చన. ఈ గొర్రెపిల్ల బలి అయినందుకు, ఈ గొర్రెపిల్ల మన రక్షణార్థం తన యొక్క రక్తధారలు అర్పించి మరణించడం చేత మనం కృతజ్ఞతలు ప్రతిగా సమర్పిస్తూ ఉన్నాము. బలి అయినటువంటి గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల సూచనకు మరి కొదమ సింగము గొర్రెపిల్లగా మలచబడినప్పుడు మనం దేవునికి నిత్య కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తూ ఉన్నామని. ఓసారి ఓ చిన్న అమ్మాయి చెప్పింది, ఇదిగో వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంది, రేపు మా డాడీ పుట్టినరోజు కాబట్టి నేను ఏదో ఒక మంచి గిఫ్ట్ కొనాలని అనుకుంటున్నాను. సరే, ఇద్దరు వెళ్ళారు. మరి వాళ్ళ డాడీ కోసం మంచి గిఫ్ట్ ఆమె కొనడానికి ప్రయత్నం చేస్తూ డిఫరెంట్ షాప్స్ చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో, సహకారంతో మరి ఒక మంచి పేర్ ఆఫ్ షూస్, మంచి ఒక జత షూస్ని ఆమె తండ్రి కోసం కొన్నది. మరి ఈ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని చాలా ఉత్సాహంగా ఫ్రెండ్ ఈ అమ్మాయిని అడిగింది. ఈ డబ్బులు ఆబ్వియస్గా మరి మా నాన్నే నాకు ఇచ్చారు. మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే నేను ఈ గిఫ్ట్ కొంటున్నాను అని. అంటే మీ నాన్న పుట్టినరోజుకి గిఫ్ట్ కోసం మీ నాన్న ఇచ్చిన డబ్బులతోనే నువ్వు కొంటున్నావా అని మళ్ళీ ఆశ్చర్యంగా పాప అడిగింది. కానీ చిన్న పాప అమాయకంగానే చెప్తూ ఉంది, అవును, మరి నా డాడీ ఇస్తే కదా నాకు డబ్బులు వస్తాయి. ఆయన నాకు ఇచ్చిన డబ్బుల్లోనే మళ్ళీ తిరిగి ఆయనకి నేను బహుమానాన్ని కొని ఇస్తున్నాను. నా ప్రేమతో, నా సంతోషంతో, నా ఆనందంతో నేను తిరిగి ఇస్తున్నానని. ప్రారంభంలో మనం చెప్పినట్టుగా ఆయన మనకిచ్చినటువంటి అనేకమైన వరాలకు, ఆయన మనకిచ్చినటువంటి అనేకమైన వర సంపత్తికి, ఆయన మనకిచ్చినటువంటి పలు విధాలైనటువంటి ఆర్థిక అవకాశాలను బట్టి, ఉన్నతమైన స్థాయిలో ఆయన మనం ఉంచిన రీతిని బట్టి, వీటన్నిటికీ మనం ప్రతిఫలంగా ప్రతి కృతజ్ఞతాభావంతో తిరిగి ఆయనకు చెల్లిస్తూ ఉన్నాము. లూకా శుభవార్త మరియు మార్కు శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనంలో ధనికుడైనటువంటి యువకుడు ఆ క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఈ మార్గాలన్నీ, సూత్రాలన్నీ కూడా పాటిస్తూ ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ధర్మశాస్త్ర నియమాలని, పదాజ్ఞల్ని పాటిస్తూనే ఉన్నానని చెప్పాడు. అయితే నువ్వు చేయవలసింది ఇంకా ఒకటి ఉంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని, దేవుని నుండి సమృద్ధిగా పొందినటువంటి వాటిని నువ్వు విడిచిపెట్టి వచ్చినట్లయితే, ఇదిగో నీవు నాకు నిజమైనటువంటి శిష్యుడు అవుతున్నావని ప్రభు చెప్తున్నారు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఆ యువకుని వైపు క్రీస్తు చూచి, క్రీస్తు ఆ యువకుని ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది. అంటే మంచి మార్గంలో నడుస్తున్నాడు, దైవ సూత్రాలను పాటిస్తున్నాడు. అతని పట్ల క్రీస్తు ఆనందిస్తూ ఉన్నాడు. ఆనందం నిండైన ప్రేమగా కూడా కనబడుతుంది. అయితే నువ్వు ఇంకా నిండుగా దేవుని యొక్క కృపలో ఉండటానికి, దేవునికి కృతజ్ఞతలు అర్పించడానికి, ఇచ్చిన వాటిని కూడా నువ్వు ప్రభుని కోసం వదులుకున్నట్లయితే ఇంకా హెచ్చు స్థాయిలో నువ్వు దీవించబడుతున్నట్లు అని క్రీస్తు ఆ వ్యక్తికి చెప్పాడు. సర్వసాధారణ వలె ఆ యువకుడికి కూడా అది కష్టమైంది కాబట్టి ఆయన మౌనంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఇచ్చిన వాటినే మనం తిరిగి ఇస్తూ ఉన్నాము, దానం చేస్తూ ఉన్నాము. పరులకు ఇచ్చినా, అవసరంలో ఉన్నటువంటి వారికి ఇచ్చినా, ఇబ్బందులలో, బాధల్లో, కష్టంలో ఉన్నటువంటి వారికి ఇచ్చినా, దేవునికి సమర్పించిన, ఇది తిరిగి ఆయన ఇచ్చింది నేను తిరిగి సమర్పిస్తున్నాను అన్నటువంటి కృతజ్ఞత భావము. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, యావేను గూర్చి గానము చెయ్యుదము, అతడు మహావిజయమును సాధించెను అని. నిర్గమకాండం 15వ అధ్యాయంలో
పలు వచనాల్లో మనం చూస్తున్నాం. 1, 4, 6, 8, 11 వచనాల్లో. 11వ వచనంలో మనం విజయం పొందాం. శత్రువులను మనం వారి మీద విజయాన్ని సాధించి ముందుకు వెళుతున్నాం. ఇది ప్రభువు మనకిచ్చినటువంటి విజయం. కాబట్టి ఈ విజయానికి గాను మనం యావే దేవునికి స్తుతించి గానం చేస్తున్నాం. ఈ విజయానికి, యుద్ధంలో విజయం పొంది ముందుకు వెళ్ళటానికి ఆయన కృప, ఆయన వరము, ఆయన శక్తని మనం వందనాలు అర్పిస్తూ ఉన్నాము. ఆ వందనాలు అర్పించడంలో విజయాన్ని చేకూర్చిన వాడినే వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. మళ్ళా 4 అడుగేసేసరికి మరొక యుద్ధం రావచ్చు. మరొక సైన్యం రావచ్చు. మరలా ఆయన వీళ్ళ పక్షానుండి వీళ్ళకి విజయం ఇచ్చినప్పుడు వీళ్ళు ఆనందంతో దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నారు. యావేను గూర్చి గానము చేయుదము, అతడు మహా విజయమును మనకు సాధించెను. 11వ వచనము, ఆయన మహత్కార్యములను, అద్భుత కార్యములను చేయువాడు. ఆయన మహాకార్యాలని, అద్భుత కార్యాలని చేయువాడు అనేటువంటి ఆ నమ్మకం మనలో ఈ కృతజ్ఞతాభావాన్ని ప్రేరేపిస్తుంది. నాకు సాధ్యం కాదు అని అనుకున్నటువంటివి, నాకు అసాధ్యం అనుకున్నటువంటివి, నాకు కష్టతరం అని అనుకున్నటువంటి వాటిని, వీటన్నిటిని కూడా ఆయన సుసాధ్యం చేస్తున్నాడు. మనకు తెలియకుండానే వాటిలో మన ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. మనకు తెలియకుండానే వాటిలో మనకు విజయాలను ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని ఇచ్చి ఆయన కృపచేత ముందుకు నెట్టుకుంటూ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అందుకు గాను మనం ఆయన పట్ల చూపించవలసిన కృతజ్ఞతాభావాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు ఇదిగో 95వ కీర్తనలో 2-6 వచనాల్లో ఈ విధంగా అంటూ ఉంటాడు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన చెంతకు వచ్చెదము, సంతోషముతో ఆయన మీద గీతములు, పాటలు, కీర్తనలు పాడెదము అని. కాబట్టి మనం ఎప్పుడు ఆనందంతో ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ పాడేటువంటి పాటలు, కీర్తనలు, ఈ గేయములు ఇవన్నీ కూడా మనకు ఆయన పట్ల ఉండేటువంటి ఆ యొక్క ఆరాధనా భావాన్ని, ఆ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయడంలో మనకు కనబడుతుంది. మోషే రాసినటువంటి ఇదిగో ధర్మశాస్త్రంలో మనం మొదటి పుస్తకాల్లో చూస్తున్నాం. ఆ ప్రజలకి ఆ విధంగా యావే దేవుడు చేసినటువంటి మేలులకు గాను మీరు కృతజ్ఞులై ఉండండి. ఆయన చేసినటువంటి మేలులకు ఆయనకు విధేయులై వందనములు అర్పించండి. మరి ఇదిగో దావీదు వచ్చేసరికి కీర్తనలన్నింటిలో అధిక శాతం దేవుడు చేసినటువంటి మేలులకు, కృపావరాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూసినట్లయితే ఆయన కడరా భోజన సమయంలో రొట్టెను తీసుకొని, అలానే పాత్రను తీసుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాను, తండ్రి దేవునికి వందనాలు చెప్తున్నాడు. ఎ థ్యాంక్స్ గివింగ్. ఈ కృతజ్ఞతను క్రీస్తే మొట్టమొదటిగా తండ్రి దేవునికి చెల్లిస్తూ తను అర్పించేటువంటి ఆ యొక్క శరీర రక్తధారణ అర్పణని ఇదిగో తండ్రి దేవునికి ప్రీతికరమైనటువంటి కృతజ్ఞత ఆరాధనగా సమర్పిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఇటువంటి కృతజ్ఞతాభావాన్ని మాలో కూడా కలిగించండి ప్రభువా అని అడుగుతూ కొలస్సీలకు రాబడిన పత్రిక 3వ అధ్యాయము 15-17 వచనాల్లో చూస్తున్నాం. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుచు హృదయాంతరంగముల నుండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడు అని. మనం ఈ భక్తిని మనలో ప్రేరేపించమని, అనుదినము కూడా మన టాస్క్గా దేవుని కృతజ్ఞత చెల్లించే ప్రార్థన భాగాన్ని మన జీవితంలో చేర్చుకునేటట్లు దీవించమని ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.